అటు ఉందా ఇటు ఉందా ఎందుకు వాడు వేసినాం ట్రాక్టర్ దొరుకుతలే మాకు ఇప్పుడు లారీలు రావంటాడు ఆ సీఎన్ పోతే కుంటి సీఎన్ తోలిండు ఆయన నూకితే 3 మొగ్గులు మొగ్గుతాడు పోయి ఆఫీసులో కూర్చుంటాడు కథం ఇక మాకు ఇదే తిరుగుడు బత్తాలు దాచుడు తీసుడు చేసుడు మాకు ఇదే కొట్టినట్టుంది మొన్న కొట్టి ఇప్పుడు కొట్టింది. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? బ్రహ్మాండంగా ఉన్నది. వాడు కొనన్నా మంచి కూడా అటు పాసాడు అమ్మకదిగును నేను కొట్ట మొత్తం ఇత్తు లేకుండా కొంటే ఆశ తెచ్చి తెస్తే ఆయన రూపాయి రాకుండా మాకు ఇప్పుడు రైతును రాజు చేస్తా అంటాడు చేస్తాడు ఇంకా చేస్తాడు. మొన్న ఈ జొన్నలు బట్టి ఉన్న భూమి కూడా అమ్మకదిగుతాం మేము. అంతేనా? అప్పుడు యూరియా దొరికిందా? యూరియాలు అయినది ఊరియాలు అయిన కంటే ఎక్కువ మక్కం లైన్ అవుతుంది. తను కూడా తలకాయలు కూడా బతాయి బత్తాలు లేక మేము అదిరికా కూర్చున్న వాడ వాళ్ళ లొల్లికే బస్తాల కొనుకొచ్చుకొని నింపుకున్న వాడు ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్ లో ఇట్లా అయితే ఎట్లనే కాంట అయ్యి ఇప్పటికి 13 రోజులు ఆన్లైన్ అయ్యి డబ్బులు కూడా 4,500 కట్టాం. అమ్మ వాళ్ళు ఖర్చులు బత్తాలు పోతేలే వస్తాయి అంటే ట్రాక్టర్ కూడా ఇప్పుడు తిరిగితే ఈ వానకు ట్రాక్టర్ వస్తాడు ఎక్కడెక్కడ ఊర్లు పోతాను ఐఐటి అడే పోతాను. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చినాక మీ రైతులకి? బ్రహ్మాండంగా ఉన్నది. బ్రహ్మాండంగా అన్ని మొత్తం మును పెడితే మక్కల కాంచి మొత్తం అయిపోతాయి అంత అన్ని రైతుల పండుగ చేస్తాడు. ఎందుకంటే మా చిన్నతనంలా తుపాయి పట్టుకొని వచ్చేది తుపాకి రావుడు వచ్చి వచ్చే లారీ వెనకాల చూడు ఈ అంజకోడు కూడా అదే పని చేసిండు మమ్మల్ని ముంచుతాడు. అదే పని చేసుడు ఇది ఇత్తా అది ఇత్తా కూటర్ ఇత్తా బోర్డర్ ఇత్తా 2 లక్షల రుణమాఫీ చేస్తా లేకపోతే ఆడోళ్లకు తులం బంగారం ఇత్తా ఇవన్నీ చేసిండు. ఇగో ఇప్పుడు మక్క వల్ల బంగారం మాకు ఏర్పడుతుంది. ఇంకా ఇక మా ఏతానికి మాకే సిగ్గుండాలి. ఎందుకు మళ్ళీ 5 ఏళ్ళు కూడా ఉంటాను నేనే అంటాడు ఆయన. ఇక వాడు ఉంటే ఇక మేము ఓటు కూడా ఏది వాడు ఉంటున్నట్టు ఇక సబ్జెక్ట్ మా ఇంట్లో పండుకుంటే సెల్ అయిపోతుంది అంతే. కేసీఆర్ ఉన్నప్పుడు గిట్లుండే అదే వాడు అక్కడక్కడ పెట్టేది సరే తినడప్పుడు అక్కడ ఆడొచ్చేది మా మన 3 ఇచ్చిండు అప్పుడు. ఇప్పుడు 3 ఇస్తే సూర్యపల్లి మేము అమ్ముకుంటున్నాం. ఒడ్డ లారీ ఒక లారీ రాకుండా వచ్చి లారీ ఉంటుంది మెలుగుతాం. ఇప్పుడు మేము ఇప్పుడు కూడా మెలుగుతాం లారీలు సూర్యపల్లి ఒడ్డ లారీలు మొన్న వచ్చినాయి. ఏది లేదు కొను లేదు బాబు. ఇక అమ్మానోళ్ళు రూపాయల కోసానికి అసలే గేట్లు వేసిళ్ళు తీయమన్నారు. తెల్లనాక వస్తానే కుర్తాలు పైసలు లెంగుతాను ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి ఇవన్నీ గిరాసులు అన్ని గోస రామగోస బువ్వలు ఎప్పుడు వస్తాను ఎప్పుడు పోతాను. ఇప్పుడు వస్తాను మళ్ళీ సాయంత్రం పోతాను మళ్ళా రాత్రి వాన కొడితే ఏం చేయం సీకర్ రామ సభ చెప్పాను కూడా కిందికి వెళ్ళి మరి రేవంత్ రెడ్డి రైతుల పండుగ ఏదో చేస్తాడు మీటింగ్లు పెడతాడు. ఏ మీటింగ్ అవ్వట్లేదు మాకు ఏది ఎడతలేదు. పోతలే మేమా ఇంకే మాకు ఇదే బాగా సరిపోయి ఇంకా మన మీటింగ్ కూడా పోతానా అంతేనా? ఇదే బాగా ముడ్డు తిప్పుడు ముడ్లు వేసుడు ఏ సరిపోతాయి మాకు తడిసినాయి కిందికి పైకేసుడు అయ్యే సరిపోతాయి. రోజులు కష్టపడతారు ఇట్లా మరి అప్పుడు ఇట్లా తిప్పేసేదానే మీరు తిప్పకుండా తిప్పల పడ్డ అప్పుడు కర్నూలు కూడా సూర్యపల్లి కాడ పెడితే ఏదో వరంగల్ మిల్లు పోమంటే ట్రాక్టర్ కూడా ఆయన పంపించిండు. ఆ కిరాయి కూడా ఆయన ఇచ్చిండు పోయాడ బాగా వచ్చిన. ఇప్పుడు ట్రాక్టర్ మా కిరాయి మేము పెట్టుకున్నా పోతట్లేవుగా కిరాయి పెట్టుకున్నా పోతట్లేవు. కరోనా టైంలో కూడా కరోనా టైంలో అప్పుడు మస్తు చేసిండు ఆ మొడవాడు ఎట్లా చేసిండో ఏం తిండో కానీ రైతులకు మంచి పని చేసిండే. ఓకే.